తెలంగాణలో ముఖ్యంగా ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనే కార్యక్రమంతోటి ఫ్రీగా ఇల్లు కట్టిస్తున్నారు. ప్రభుత్వం కూడా 5,00,000 ఇస్తుంది. అదేవిధంగా పల్లెటూరులో ఇది ఈ విధంగా కొనసాగుతుంది. హైదరాబాద్‌లో కూడా పేదవాళ్లకు ఇల్లు కట్టిస్తామని ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇక్కడ 5,00,000 ఇస్తారా? లేదంటే ల్యాండ్ కొని ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? ఇది నువ్వు ఎస్ఏ క్వశ్చన్ అడుగు 10 పేజీలు రాయాలి. బిట్ క్వశ్చన్ టైం ఇస్తుంది. మీ ఇష్టం ఆడుకుంటారు యాంకర్. ఇది చాలా మంచి. నేను రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత మొన్న ఒక 2-3 నెలల ముందు ఇష్యూ ఏంటంటే ఇందిరమ్మ ఇల్లులు పేద ప్రజలకి కట్టిస్తాం. అయితే ఇందులో 3 రకాలు ఉన్నాయి. ఆల్రెడీ ల్యాండ్ కావాలని అప్లికేషన్ పెట్టి గెస్టెడ్ ఆఫీసర్ అప్రూవల్కి వెయిట్ చేసే ఒక కేటగిరీ అంతకుముందు జరిగింది. రెండోది ఆల్రెడీ ల్యాండ్ శాంక్షన్ ఉన్నారు. ఆల్రెడీ ల్యాండ్ శాంక్షన్ అయింది, ఇల్లు కట్టలే. అంటే గవర్నమెంట్ నుంచి ల్యాండ్ శాంక్షన్ అయింది కానీ ఇల్లు కట్టలే. ఇందాకది శాంక్షన్ అవడానికి వెయిట్ చేస్తున్నారు. మూడోది ఇంకా అప్లై చేసుకోలేదు. ఇప్పుడు మొన్న ఏమన్నారంటే మొత్తం మేము 1,00,000 ఇల్లులు కడతాం అన్నారు. 500 నుండి 600 స్క్వేర్ ఫీట్ కడతానండి. ఈ మూడిట్లో ఆల్రెడీ వెయిట్ చేసిన కానీ వెయిట్ చేసిన వాళ్ళకి వస్తుందా, శాంక్షన్ అవుతుందా లేదో తెలియదు. కొత్త వాళ్ళు పెట్టుకున్న వాళ్ళకి ఎలికేట్ అవుతారో తెలియదు. ల్యాండ్ ఎలికేట్ అనే వాళ్ళు సేఫ్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ల్యాండ్ కావాల్సిన వాళ్ళు అప్లై చేసుకోమంటున్నారు. దానికి 10,000 అడ్వాన్స్ కట్టమన్నారు. ఈ సేవ డబ్బులు కట్టమన్నారు. 10,100 రూపాయల అప్లికేషన్ అన్నారు. 10,162 రూపీస్ అది స్టార్టింగ్. మరి కట్టినప్పుడు ఇక్కడ మీరు ఆలోచించాల్సిన మీడియా ప్రకారం జనరల్ పబ్లిక్ చూసుకుంటే ఎవరికి ఇస్తున్నారు? పూరెస్ట్ ఆఫ్ ది పూర్. అంటే రోజుకి 200, 300, 400, 500 కష్టపడాడు. తాపీ మేస్త్రి కావచ్చు, టైలరింగ్ ఏదైనా యావరేజ్గా 10-15 ఏళ్ళ కంటే మినిమం అది ఉంటుంది. తర్వాత 30-40 ఏళ్ళు. ఈ 15 ఏళ్ళు తీసుకొచ్చి నువ్వు 10,000 ఒక రోజులో కట్టుంటే ఎక్కడ కడతాడు? కట్టగలడా? ఒకటి. సరే అది కట్టాడే అనుకుందాం. శాంక్షన్ అవగానే 1,00,000 రూపాయలు కట్టాలి. ఇల్లు శాంక్షన్ అయిన ల్యాండ్ ఇల్లు కట్టడానికి. మిగతా 4,00,000 ఇన్స్టాల్మెంట్లో కట్టాలి. 4-5 వాట్ ఎవర్ బ్యాలెన్స్. సో అంటే ఎవ్రీ 3 నెలలకి ఎంత అని అడుగుతారు. 1,00,000-1,15,000 ఎంత అడుగుతారు. మరి సామాన్య ప్రజలు రిక్షా దొక్కునేవాడు, ఆటో నడుపుకునేవాడు 1 ఇయర్ లోపు ఇంత డబ్బులు కట్టగలరా? ఆన్సర్ 99% కట్టలేరు. ఎక్కడ ఉంటాడు? పిల్లలు చదివించాలా, ఇంటి అద్దె కట్టాలా, రోజు తినాలా, కొద్ది సేవ్ చేసుకోవాలి, అవదు. ఇది ఫస్ట్ ఫేజ్లో 7,500 ఇల్లులు కడతామని ప్రకటించారు. యాక్చువల్ టార్గెట్ 1,00,000 హౌసెస్. మిగిలింది 2 సంవత్సరాల టర్మ్. ఇది పాసిబుల్లా? సంవత్సరానికి 7,500 ఇల్లు ఎన్ని సంవత్సరాలు కట్టాలి? ప్రోటోకాల్ పోనీ డబల్ కడతారు, 10,000, 15,000 అయినా అవదుగా. అది దేర్ ఈజ్ ఎ గ్యాప్, దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. సో దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కట్టేది చెన్నెళ్ళే. దీంతో పాటు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే మీకు 40 లక్షలు ఫ్రీగా ఇస్తున్నాం అన్నారు. ఎక్కడ ఇస్తున్నారంటే రియల్ ఎస్టేట్ లో యూడిఎస్ అని ఉంటుంది. అన్డివైడెడ్ అంటే ఇప్పుడు ఈ బిల్డింగ్ 3 ఉన్న ఓనర్లు 300 గజాలు, మనిషికి 100 గజాలు భూమి వస్తుంది. భూమి వస్తే మీకు ఏమి ఇవ్వరు, మీ పేపర్ మీద రాసిస్తారు. యూడిఎస్ అనేది ఫ్యూచర్లో ఈ బిల్డింగ్ కట్టాక 50-100 సంవత్సరాలు ఉంటుంది. కోలుకొడతాం కదా, అప్పుడు దీని వాల్యూ మనకు వస్తుంది. అంటే బై 3 హై రైజ్ వాళ్ళు ఉండదు. 100 ఫ్లోర్లు 70 ఫ్లోర్స్ 10 గజాలు 5 గజాలు 20 గజాలు వస్తాయి. రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే తెలంగాణ గవర్నమెంట్ నీకు 20 గజాలు ఇచ్చాను, లేకపోతే 20 గజాలు ఇస్తే గజం కుక్కటపల్లిలో 2,50,000 ఉంది. అంటే మీకు 40 లక్షలు నేను ఇస్తున్నట్టే కదా. ఆ విధంగా 40-50 లక్షల వరకు ఈచ్ పర్సన్ మా గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. అది ఎంత కరెక్టు ఎంత రాంగ్ అనేది మీ విజ్ఞప్తికి వదిలేయాలి. కానీ సార్ అంటే ఏదైతే ఇందిరమ్మ ఇల్లు అనే స్కీమ్ తీసుకొచ్చారో అది విలేజ్లో ల్యాండ్ ఉన్న వాళ్ళు చాలా వరకు ల్యాండ్ ఉంటుంది, కొంత స్థలమైన వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు అక్కడ ఇల్లు కట్టించుకున్న తర్వాత వాళ్ళకు విడతల వారీగా ఒక స్టేజ్ అయిపోయిన తర్వాత 1,00,000, 5 లక్షలు ఇస్తున్నారు.
అంటే అదే విధంగా సిటీలో కొనసాగించాలంటే చాలా కష్టం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా ల్యాండ్ ఉండడం అనేది చాలా కష్టం. చాలా మందికి ల్యాండ్ ఉండదు. అంటే ఇక్కడ ఈ విధంగా స్కీమ్ తీసుకురావడం అనేది పేదలకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కావచ్చు, భూముల పరంగా కావచ్చు. డెఫినెట్గా పాజిటివ్ ఈక్వేషన్ కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏమైనా అంతకుముందు గవర్నమెంట్స్ ఫ్రీగా ఇచ్చారు, ఇల్లు ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు ఛార్జ్ అడుగుతున్నారు. అది అది కూడా ఒక నోటెడ్ పాయింట్ టు బి నోటెడ్. సో డెఫినెట్గా మేమేమనుకుంటే ఇప్పుడు మంచి పద్ధతి ఆలోచన ఉంది. ఫస్ట్ 1 lakh ఇల్లు ఎలా కవర్ చేస్తానని నాకు తెలియదు. రెండోది మేమేమనుకుంటాం అంటే పూర్లో కూడా వెరీ పూరెస్ట్ ఆఫ్ ది పూర్, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కి కొద్దిగా సబ్సిడీనో లేదా ఇంకేదైనా ఎడిషనల్ రాయితీ ఇస్తే వాళ్ళు ఏమైనా కొనుక్కోవడానికి ట్రై చేస్తారు. నేను వీళ్ళు కూడా కాంట్రాక్ట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి కట్టించాలి గవర్నమెంట్ కూడా. సో డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఏ విన్ విన్ సిచ్యువేషన్ కాదు. బట్ గవర్నమెంట్ కూడా నడవాలి కాబట్టి వాళ్ళకున్న ఛాలెంజ్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి డబ్బులు ఛార్జ్ చేస్తున్నారు. ఎంతమంది కడతారు, ఎంతమందికి అలికేట్ అవుతుంది, బికాజ్ లక్షల్లో అప్లికేషన్ వస్తున్నాయి. ఆ 10,000 కూడా వాట్సాప్ నంబర్లో ఏమంటున్నారు, బ్యాంక్ అకౌంట్కి వేస్తాం నార్మల్గా. అంటే సీరియస్ ఉన్నాడా లేదా, ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్లో టెండర్స్ ఉంటాయి. టెండర్ ఈఎండి అంటే ఎన్ఎస్ మనీ డిపాజిట్ కట్టడానికి, అంటే ఎవడు పడితే అటు వేస్తాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అని తెలియదు. ఇంట్రెస్ట్ చూపించడం కోసం 5%, 10%, ₹1,00,00,000 దానికి 10 లక్షలు కట్టమంటారు. ఒకవేళ వాళ్ళకి రాకపోతే టెండరు 30 days 20 days రిటర్న్ చేస్తారు. ఇక్కడ అది క్లారిటీ లేదు. ఇప్పుడు ఒక 10,000 ఇల్లుల కోసం లక్షల్లో వస్తాయి అప్లికేషన్. అందరూ ఆశ ఉంటుంది కదా, కానీ అది అందరికీ రాదు. సపోజ్ 10 లక్షల అప్లికేషన్ వచ్చాయనుకోండి, 10 లక్షలు ఇంటూ 10,000 అంతే, సో మెనీ క్రోర్స్. అది కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సార్ అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఒకే దగ్గర ల్యాండ్ కొని ప్లాటులాగా కట్టి చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వడం జరిగింది. అంటే ఆ విధంగా హైదరాబాద్ సిటీలో చేసినట్లయితే ఒకే ఫ్లాట్లో ఉండే అవకాశం ఉంటుంది, భూమి కూడా కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, ఖర్చు కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఈసారి ఎందుకు ఇలా డబ్బులు పెంచేసి ఇలా ఫ్లాట్స్ లాగా ఇవ్వడానికి ఎందుకు చూడట్లేదు అనుకోవచ్చు. ఇదం జగత్ ధనం మూలం అన్నది. సో ధనం లేకుంటే ఒకప్పుడు గుండె బలం కండ బలం ఉండేది. ఇప్పుడు మనీ బలం, విటమిన్ ఎం బలం ఉంటేనే ముందుకెళ్తాం. సో వాళ్ళు ఆల్రెడీ 8 లక్షల కోట్లు వడ్డీ కడుతున్నారు. తెలంగాణ, ఆంధ్ర 11-12 లక్షలు వాళ్ళు కడుతున్నారు. సో దే హావ్ టు సర్వైవ్ కదా. సబ్సిడీలు ఇస్తున్నారు, బస్సు ఫ్రీ మీ ఆడవాళ్ళకి ఎన్నో రాయితీలు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, వాట్ ఎవర్, మంచిది అది. బట్ మన దగ్గర ఉండాలి కదా ఇచ్చే కెపాసిటీ. ఆర్టీసీ కొన్ని 1,000 కోట్ల బిల్లులు కడుతున్నారు ఫ్రీగా ఇచ్చినది, మగవాళ్ళకి సీట్లు లేకుండా పోయారు. కానీ ఓకే, సో గవర్నమెంట్ కూడా బతకాలి కాబట్టి సర్వే. ఇప్పుడు ఇన్కమ్ ఒకటి రియల్ ఎస్టేట్, ఒకప్పుడు మనకి అగ్రికల్చర్ మీద వచ్చేది ఇన్కమ్ మొత్తం. తర్వాత మెడికల్ ఫార్మా కొద్దిగా వచ్చింది. దాని తర్వాత ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్స్ వచ్చాయి. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్కమ్స్. దాని తర్వాత కంప్యూటర్స్, ఇప్పుడు లేటెస్ట్ ఏఐ. ఇవన్నిటికీ మించిపోయింది రియల్ ఎస్టేట్ ఇన్కమ్. 25-30% ఇన్కమ్ గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్ ఉన్నారు. ఇందాక చెప్పాను ఎక్కడెక్కడ మనం ట్యాక్స్లు కడుతున్నాం. సో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, సబ్సిడీలు ఇవ్వాలి, జీతాలు ఇవ్వాలి, కొత్త ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకున్న ఆబ్లిగేషన్ వాళ్ళకు ఉంటాయి. కాకపోతే పూర్ వాళ్ళని, రిచ్ వాళ్ళని సపరేట్ చేసి పూర్ ఈజ్ బికమింగ్ పూరర్, రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, ఆ ఈక్వేషన్ బ్రేక్ చేస్తే కొంతమంది మనకు ఓట్లు వేసినందరూ సామాన్య ప్రజలు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఓట్లు వేసేవాళ్ళు 35-40% లిటరసీ ఉన్నవాళ్ళు. ఒకప్పుడు మీ తాతగారు చెప్పారు, అమ్మ మనంతా ఒక పార్టీకి గుద్దామని. ఇప్పుడు అలా లేదు, 1-4 పార్టీలు ఉన్నాయి. అక్క ఒకటి, చెల్లి ఒకటి, తమ్ముడు ఒకటి, అన్న ఒకటి, నాన్న ఒకటి, అలా అయిపోయింది. సో రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉన్నాయి. ఈ హైడ్రా కొంతకాలం అయితే 22 కొంతకాలం. ఇప్పుడు కరెక్ట్, వాళ్ళ గవర్నమెంట్ ఇంటెన్షన్ అయితే పాజిటివే. గవర్నమెంట్ తాలూకా భూములు కాపాడాలి అనేది మంచి ఉద్దేశం. బట్ పెట్టే విధానం కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు. ఈ 22A అనేది కూడా ఇట్స్ పాజిటివ్, ఎందుకంటే గవర్నమెంట్ అయితే మనం చెప్పుకున్న 22A ఏంటంటే
ప్రైవేట్ ప్రాపర్టీలు పబ్లిక్లో కలిసాయి, గవర్నమెంట్ ప్రాపర్టీలో ప్రైవేట్ ప్రాపర్టీలు కలిసాయి. ఏది ధర్మం ఏది న్యాయం అనేది ఎక్కడ తేల్చడవుతున్నారు. సో సర్వే చేయాలి, వాళ్ళు సర్వే చేసి దేని ఇప్పుడు మాన్యువల్గా మెయింటైన్ చేయడం వేరు, డ్రోన్ డిజిటలైజేషన్ వేరు. అక్కడ కొన్ని రాంగ్ ఎంట్రీలు పడ్డాయి, ధర్నీలో కానీ భూభారతిలో కానీ, అక్కడ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ఇవన్నీ సపరేట్ చేస్తున్నారు. సో ఇష్టాలు ఇంటెన్షన్ మంచిగా చేసే విధానం కరెక్ట్గా అయితే ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడతారు. వాళ్ళకు ఆల్టర్నేటివ్, నీ ప్రాపర్టీ నీది కాదు, ఇల్లు నీకు రాదు, ప్లస్ ఇచ్చినప్పుడు కూడా కొన్ని కలెక్షన్ చేస్తారు. అంటే అలొకేషన్, ల్యాండ్ అలొకేషన్ చేసినప్పుడు, ఇల్లు శాంక్షన్ చేసినప్పుడు కూడా కొద్ది కలెక్షన్స్ కూడా జరుగుతాయి. పలానా వాళ్ళకి ఇస్తాం, పలానా డబ్బులు ఇచ్చినోడికి ఇస్తాం, డబ్బులు. ఇవి కొద్ది డిస్టర్బెన్స్, పెద్ద పర్మనెంట్ కాబట్టి. బట్ ఇప్పుడు 22లో కూడా కరప్షన్ స్టార్ట్ అయింది అంటున్నారు. కరప్షన్ అనేటప్పుడు ప్రజలు అన్ని డబ్బులు ఉన్నాడు బతికిపోతారు, డబ్బులు లేనివాడు వెయిట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నాది భూమి కావాలంటే ఇవన్నీ కలెక్టరేట్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, తహసీల్ అందరు వెళ్ళాలంటే వాళ్ళ కాదు. వాళ్ళు లీగల్ నోటీస్ లాయర్ కూడా అఫోర్డ్ చేయలేరు. సో ఇక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చేటప్పుడు పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని అందరూ వినియోగించి న్యాయపరంగా ఎవరికి రావాల్సిందో వాళ్ళకి రావాలి. ఆ ఇల్లు శాంక్షన్ కూడా కొంతమంది అడుగుతున్నారని విన్నాం. అది మే నాట్ బీ కరెక్ట్. బట్ డెఫినెట్గా వాళ్ళు హైడ్రా గురించి తెలుసుకున్నారు, 22 గురించి ఇప్పుడు తెలుసుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్షమాపణ చెప్పారు గవర్నమెంట్ తరఫున. అవకతవకలు జరిగితే పెద్ద లార్జ్ ఛానల్ ఆఫ్ నెట్వర్క్ కాబట్టి, ఎంతో వేల లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి, అది అవ్వకుండా చూసుకుంటే బాగుండేది. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం లేదు, ఆకులు పట్టుకుని చేతులు కాలుకుంటుంటే ఆకులు ముందే పట్టుకోవాలి. సార్, అంటే ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో హైదరాబాద్లో ఇంత ప్రాబ్లం అవుతుంది కాబట్టి, ల్యాండ్స్ ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళ ల్యాండ్స్ విషయంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి, దీన్ని ల్యాండ్ విషయంలో కాకుండా గతంలో ఎట్లయితే ప్లాట్ల వివాదంగా ఇచ్చారో అట్లా ఇస్తే ఏమన్నా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంటుందా ప్రభుత్వానికి? డెఫినెట్గా బెనిఫిట్ ఉంటుంది. బట్ వీళ్ళకి అఫోర్డబిలిటీ ఉండాలి కదా, వీళ్ళకి కూడా డబ్బులు ఉండాలి కదా. లేనిది ఏం కమిట్ చేసినవే చేయలేకపోతున్నాం. ఇప్పుడు 6 గ్యారంటీలు మనం చూసాం, అవి పూర్తి స్థాయిలో అమ్మాలంటే ఎంతో డబ్బు కావాలి. ఇస్తే డెఫినెట్గా మంచిది. ఇప్పుడు ఎంతవరకు ఇవ్వగలరు లేదన్నది ది గవర్నమెంట్ ఇస్ టు టేక్ ఇవ్వగలరు. మీరు నేను కాదు, మనం సజెషన్స్ ఇవ్వగలుగుతాం. భారం తగ్గించండి, రేపోతే మళ్ళీ మనం పవర్లోకి రావాలంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే కదా మనకు ఓట్లు వచ్చేవి. మనం ఎవరినైతే కంచే చేయని వేస్తారన్న సామెత ఉంది. వీ షుడ్, మనం కంచె ఎందుకు వేస్తారు? ప్రొటెక్షన్కి వేస్తారు. ఆ ప్రొటెక్షనే మనం తీస్తాం అనుకోండి. సో గవర్నమెంట్ ఏమంటే, రెవెన్యూ మినిస్టరు, మేము కొత్తగా వచ్చిన తర్వాత 22Aలో ఎవరు ప్రాపర్టీని పెట్టలేదు. మరి ఎవరు పెట్టారు? పాత వాళ్ళు పెట్టారు. మరి పాత వాళ్ళు మీరు ఎందుకు కరెక్ట్ చేయట్లేదు? అది క్వశ్చన్. హైకోర్టు వాకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇట్లా మాట్లాడుతుంటే మనం గవర్నమెంట్కి అపోజిషన్ మాట్లాడడం కాదు, గవర్నమెంట్ వీఆర్ జస్ట్ గివింగ్ యువర్ ఒపీనియన్. అది వాళ్ళు ఎంతవరకు తీసుకుంటారు తీసుకోరు అనేది మనం చెప్పలేం. సామాన్యులు ప్రజలు ఆలోచించి వాళ్ళకి ఏదైతే బాగుంటుందో చెప్తున్నాం. ఇందులో ఎవరిని ఏ పార్టీని కించపరచట్లేదు, పొగట్లేదు. సో ఓవరాల్గా పబ్లిక్ హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.